నిన్న మార్నింగ్ ట్రాఫిక్ పోలీస్ వల్ల జ్యోతిబాబు అనే ఒక వ్యక్తి చనిపోయాడు. అసలు మ్యాటర్ ఏంటంటే ఆయన పేరు వచ్చేసి జ్యోతిబాబు అనమాట. తిను మన హైదరాబాద్ వివేకానంద నగర్ కాలనీలో అయితే ఉంటాడు. అయితే జ్యోతిబాబుకి అర్జెంటుగా ఏదో కాల్ వచ్చిందని చెప్పేసి మన షాపూర్ నుంచి బాలనగర్ రూట్లో వెళ్తున్నాడు. అయితే అదే రూట్లో వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అనేది వెహికల్స్ అయితే ఆపుతున్నారనమాట. వాళ్ళ నుంచి క్రాస్ చేసుకుంటే వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రాసెస్లో జ్యోతిబాబు కొంచెం ముందుకెళ్ళాడు. అయితే అక్కడే ఉన్న గోపాల్ అనే ట్రాఫిక్ పోలీస్ వచ్చేసి మన జ్యోతిబాబు కాలర్ పట్టుకొని లాగాడు అనమాట. సో అలా లాగడం ద్వారా జ్యోతిబాబు అనేది డైరెక్ట్గా ఆర్టీసీ బస్ కింద అయితే పడిపోయాడు. సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఆ గోపాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే ఫుల్గా డ్రింక్ చేసి అయితే ఉన్నాడనమాట అక్కడ. సో డ్రింక్ చేసి ఆన్ డ్యూటీలో ఉన్నాడు గోపాల్ అనే వ్యక్తి. ఈ మ్యాటర్ వచ్చేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న జనాలు చెప్తున్నారు, భయ్య గోపాల్ అనే వ్యక్తి డ్రింక్ చేసి ఉన్నాడు, డ్రింక్ చేసి డ్యూటీ చేస్తున్నాడు అని చెప్పేసి. సో డ్రింక్ చేసి డ్యూటీ చేయడం అనేది తప్పనమాట. సో ఇప్పుడు అలా లాగడం ద్వారా ఒక అన్యాయంగా ఒక ప్రాణం అయితే పోయిందనమాట. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఎక్కడైతే జ్యోతిబాబు ఉన్నాడో అతనికైతే 2 కిడ్స్ అయితే ఉన్నారంట భయ్య. మినిమం వాళ్ళ ఏజ్ వచ్చేసి 10 years లోపేనంట. అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ భార్య పిల్లలు ఇప్పుడు రోడ్డు పని అయితే పడ్డారనమాట. అది ఒక కానిస్టేబుల్ చేసిన తప్పు వల్ల. సో ఇప్పుడు పోయిన ప్రాణానికైతే ఏం చేయలేరు భయ్య. జస్ట్ కానిస్టేబుల్ని మహా అయితే సస్పెండ్ చేస్తారేమో, అంతకుమించి తీసిస్తారు జాబ్లో. ప్రాణం అయితే తిరిగి అయితే రాదనమాట. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీనన్నా కొంచెం ఆదుకుంటే బెటర్ అని చెప్పి మా రిక్వెస్ట్ అనమాట గవర్నమెంట్కి. సో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అందరినీ తప్పు అయితే అనట్లేదు అనమాట. కొంతమంది ఉన్నారనమాట ఇలా చేసేయడం వాళ్ళు కూడా చాలా రీసెంట్గా ఫేస్ చేసిన భయ్య. అంటే తప్పించుకొని వెళ్ళడం ద్వారా లాఠీలు తీసుకొని కొట్టడం కానీ, లేదంటే డబ్బులు డిమాండ్ చేయడం కానీ నా కళ్ళతో నేను చూసినట్టు నేనైతే చాలా చూసినాను అనమాట. ఎన్నోసార్లు ఇలా వెహికల్స్ నాపి డబ్బులు డిమాండ్ చేయడం, అది లేదు ఇది లేదు హెల్మెట్ లేదని చెప్పి నువ్వు ఇంత డబ్బులు ఇస్తే నేను వదిలేస్తానడం నేను చాలా చూసినాను అనమాట. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుకోవాల్సిన పోలీసులే డ్రింక్ చేసి డ్యూటీ చేస్తున్నారు. అది ఇక్కడ అందరు ట్రాఫిక్ పోలీస్ని తప్పైతే అనట్లేదు భయ్య. కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో ఇక్కడ మొత్తం పోలీస్ వ్యవస్థని కానీ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థని కానీ తప్పుగా అయితే అనట్లేదు అనమాట. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట, లైక్ గోపాల్ లాంటి వాళ్ళు. ఫైనల్గా అయితే చెప్పేది ఒకటే, ఇప్పుడు మనం ఎంత ఫైట్ చేసినా ఏం చేసినా పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి అయితే వెనక్కి తీసుకురాలేము. అట్లీస్ట్ గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలబడాలని చెప్పి అయితే కోరుకుందాం అనమాట. జ్యోతిబాబు ఉన్నారో ఆయన ఆత్మకథ శాంతి కలగాలని చెప్పి కోరుకుందాం. ఓం శాంతి.